చంపడానికి మనకి అర్హత లేదట. మనకు అర్హత లేదు, చంపడానికి అర్హతే లేదయ్యా. మాధవ ఓ కృష్ణ, స్వజనం హి హత్వా సుఖినః కథం స్యాత్. కృష్ణ నిన్నే ఒక క్వశ్చన్ అడుగుతున్నా, మన స్వజనుల్ని చంపుకుంటే మనకి ఏం వస్తుంది చెప్పు? దానివల్ల మనకేమైనా ఆనందం కలుగుతుందా? ఏం కలగదు కదా. దానివల్ల ఏమైనా లాభం వస్తుందా? ఏం రాదు కదా. ఏమి హితం ఉంది దాంట్లో స్వజనుల్ని చంపుకోవటంలో అని శ్రీకృష్ణుణ్ణే ఎదురు ప్రశ్న వేస్తున్నాడు. తస్మాత్, కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఎవరిదండి? ఇప్పుడు వచ్చినటువంటి ప్రాబ్లం ఎవరికి? ఈ మానసిక స్థితి, ఈ శారీరక స్థితి, ఈ మానసిక దౌర్బల్యం ఇదంతా ఎవరికి వచ్చినటువంటిది? అర్జునుడికి వచ్చినటువంటిది కదా. అర్జునుడికి వచ్చినటువంటి దాన్ని ఇక్కడ ఏమంటున్నాడంటే, మమ అనే పదాన్ని పక్కన పెట్టేసి వయం అనే పదం వాడాడు. వయం అని అనటంలో అర్థం ఏంటి? మనం. నేను కాదు ఇక్కడ, మనం. సో దాంట్లో అందరినీ వచ్చేసాడు. మనం అంటే దాంట్లో మనంలో కృష్ణుడు ఉన్నాడు, మనంలో పాండవులందరూ ఉన్నారు, మనంలో అందరూ ఉన్నారు, మనంలో ధర్మం కూడా ఉంది. మనం అనే పదం, మనకు అర్హత లేదు, మనం ఎవరిని చంపకూడదు. చంపితే ఏమొస్తుంది మనకి? యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన లోభ ఉపహత చేతసః ఏతే కులక్షయీకృతం దోషం. లోభ అపహృతం, లోభం చేత. లోభం అంటే ఏంటి? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, అరిషడ్ వర్గాలు అంటారు, మనకి తెలిసి ఇవన్నీ. లోభం అంటే ఏంటి? దీంట్లో వాడు పరమ లోభి అండి అంటారు. పిసినారి లోభి అంటే పిసినారి అంటాం కన్నా కరెక్ట్ అర్థం ఏంటంటేనండి, పిసినారి అంటే ఏంటంటే నాది బయటికి పోకూడదు, అందరిది నా దగ్గరికి వచ్చేయాలి, అంతా నాదైపోవాలి, కానీ నాది మాత్రం ఎవరి దగ్గరికి పోకూడదు. ఇటువంటి వాడిని లోభి, లోభం, ఆ బుద్ధిని లోభం. ఇక్కడ కూడా కౌరవులు లోభ అపహత చేతసః, వీళ్ళందరి బుద్ధి కూడా కొట్టబడిందట. దేని చేత కొట్టబడింది? లోభం అనేటువంటి ఒక దుర్గుణం చేత కదండి. ఇప్పుడు కౌరవులందరూ కూడా వాస్తవంగా ఆ రోజున జరిగినటువంటి మాయాజూదంలో అగ్రిమెంట్ ఏంటి? అయ్యా అరణ్యవాసము అజ్ఞాతవాసము అయిపోయిన తర్వాత మీరు తిరిగి వచ్చిన తర్వాత మీ రాజ్యాలు మీకు ఇచ్చేస్తారు అనేటువంటిది అక్కడ అగ్రిమెంట్.
కానీ జరిగినటువంటిది ఏంటి? అయిపోయింది. మీరు మాకు ఇచ్చినటువంటి పనిష్మెంటు మేము పూర్తి చేసుకుని వచ్చాం. వచ్చిన తర్వాత మరి మాకు ఇచ్చేయాలి కదా, ఇవ్వం. అదే మనిషికి ఒక విచిత్రమైన లక్షణం ఉంటుందండి. అది ఏం లక్షణమో నాకు అర్థం కాదు. కష్టాల్లో ఉంటారు కొంతమంది, పాపం సహాయం చేస్తాం, పోన్లే. వాడు అడగటం కూడా భలే విచిత్రంగా అడుగుతాడు. సార్ చాలా ఇబ్బందుల్లో ఉన్నాను సార్, కష్టాల్లో ఉన్నాను సార్, కొంచెం ఏదన్నా సహాయం చేయండి. పోన్లే అడిగాడు కదా అని ఏదో డబ్బులు టైంకి సహాయం చేస్తాం. చేసిన తర్వాత మళ్ళా తిరిగి ఇవ్వాల్సినటువంటి సమయం వస్తుంది కదా, ఇవ్వాలి. ఆ ఇచ్చేటప్పుడు వాడి భావన ఉంటుంది, తీసుకున్న రోజున ఏ కృతజ్ఞత అయితే ఉందో, తీసుకున్న రోజున ఇచ్చేటప్పుడు ఆహా నా కష్టం తీరబోతోంది అనేటువంటి ఒక ఆనందంతో తీసుకుంటాడు. పైగా ఏమంటాడు? దేవుళ్ళలాగా ఆదుకున్నావయ్యా అంటాడు, అన్నీ అంటాడు, అన్ని మంచి మాటలు చెప్తాడు. కానీ తిరిగి ఇవ్వాల్సినటువంటి సమయం వస్తుందే, ఎంత బాధపడుతూ ఉంటాడంటే ఆ ఇచ్చేటప్పుడు ఏదో తనకి ఇస్తున్నట్టు, కొత్తగా ఏదో ఇప్పుడు ఇస్తున్నట్టు, తను తీసుకున్న అప్పుని ఇస్తున్నట్టు ఫీల్ అవుడు, ఎప్పుడు కూడా రిటర్న్ చేస్తున్నట్టు ఫీల్ అవుడు, తను ఏదో అప్పు ఇస్తున్నట్టు, తన డబ్బుని, దాన్నే లోభం అంటారు. బయటికి పోకూడదు అనమాట. తీసుకున్నావు తిరిగి ఇచ్చేయాలి. ఇక్కడ కూడా ఏంటి, మీరు తీసుకున్నారు టెంపరీగా, మీ దగ్గర పెట్టుకున్నారు రాజ్యాన్ని, తిరిగి ఇచ్చేయాలి. నేను ఇవ్వను అంటే లోభం. అంటే లోభోపహత, లోభం చేత కొట్టబడింది వాళ్ళు. ఇప్పుడు లోభం అనేటువంటి ఒక దుర్గుణం చేత బాధపడుతున్నారు వాళ్ళందరూ కూడా. అటువంటి వాళ్ళు ఏతే కులక్షయకృతం దోషం, అటువంటి వాళ్ళని చంపినందువల్ల ఏం జరుగుతుంది? ఒక దోషం వస్తుందటండి. ఇది కొత్త దోషం, మనం ఎప్పుడు వినలా. ఏమిటి ఆ దోషం అంటే కులక్షయము అనేటువంటి దోషం కలుగుతుందట. కులక్షయం, క్షయం అంటే ఏంటి? తరిగిపోవటం, కరిగిపోవటం, క్షయం, నెమ్మదిగా తరిగిపోవడం. కులక్షయము, కులం అంటే ఏంటంటే ఏదైనా ఒక వృత్తిని ఆచరించేటటువంటి వాళ్ళందరూ గనక ఉంటే ఆ సమూహాన్ని ఒక కులము అనేవాళ్ళు పూర్వకాలం. ఇప్పుడు వీళ్ళందరూ ఏ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు? వీళ్ళందరూ కురు వంశస్థులు, క్షత్రియ వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు. కాబట్టి ఏం జరుగుతుందట, క్షత్రియ కులం అనేటువంటిది ఏదైతే ఉందో అది క్షయమైపోతుంది. అదొక పెద్ద దోషం చుట్టుకుంటుందయ్యా. వినటానికి కరెక్ట్గానే అనిపిస్తుంది మనకి. ఇంతమంది యుద్ధం చేసిన తర్వాత అటు కౌరవులు పాండవులు ఎవరు చచ్చినా చావనివ్వండి, మొత్తానికి ఏమవుతుంది, అనేక మంది క్షత్రియులు దీంట్లో ప్రాణాలు కోల్పోతారు. వాడు ధర్మమా అధర్మమా పక్కన పెట్టండి, క్షత్రియులందరూ ప్రాణాలు కోల్పోతారు. కోల్పోయినప్పుడు ఏం జరుగుతుంది? నెమ్మదిగా కులక్షయం అనేటువంటిది జరుగుతుంది. ఆ కులక్షయం జరగటం అనేటువంటిది, కులాన్ని వృద్ధి చెందించాలి కానీ కులాన్ని క్షయం చేయకూడదు ఎప్పుడు. అందుకనే ఇప్పుడు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? అరే బాబు పిల్లల్ని కనండరా నాయనా అని చెప్తున్నారు. ఎందుకని? మన హిందూ కులం తగ్గిపోతుంది, హిందూ ధర్మం నెమ్మదిగా తగ్గిపోతుంది. కాబట్టి పెంచండరా నాయనా అని చెప్తున్నారు. ఈ కులక్షయం ఎవరు చేస్తున్నారు? మనమే. పూర్వకాలం పాపం ఏదో భారతదేశం జనాభా ఎక్కువగా ఉంది కదరా అని చెప్పి అప్పుడు ఏం చెప్పారంటే నెమ్మదిగా కొంచెం తగ్గిద్దామన్న ఉద్దేశంతో, కంట్రోల్లో పెడదామన్న ఉద్దేశంతో మేమిద్దరం మాకిద్దరం అని పెట్టారు. ఏదో ఒక స్లోగన్ ఇచ్చారు అప్పట్లో. దాన్ని పాపం సిన్సియర్గా ఫాలో అయిపోయారు అందరూ ఫాలో అయిపోయారు. ముఖ్యంగా మన హిందూస్ అందరూ ఫాలో అయిపోయారు. ఫాలో అయిపోయి ఇద్దరికి కన్ఫైన్ అయిపోయారు, చాలామంది కన్ఫైన్ అయిపోయారు. ఇద్దరు కన్ఫైన్ అయిన తర్వాత నెమ్మదిగా ఏమైపోయింది, ఖర్చులు పెరిగిపోయాయి, అందరికీ ఏదో జరిగిపోయింది. నెమ్మదిగా మేమిద్దరం మాకొకడో చాలు అంటే ఏమైపోతుంది, నెమ్మదిగా జనాభా సగం అవుతుంది. దీనివల్ల రెండు డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే కొంతకాలం పోయిన తర్వాత ఇలా తగ్గించుకుంటూ పోతే భారతదేశం అంతా ముసలోళ్ళే మిగులుతారు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇదే కనుక ఇలాగే కంటిన్యూ అయితే హిందూ జనాభా తగ్గిపోతుంది, కులక్షయం నెమ్మదిగా క్షయం అయిపోతుంది. కాబట్టి ఆ కుల క్షయం అయిపోవటం అనేటువంటిది ఏదైతే ఉందో అదొక దోషం కింద చెప్పారనమాట. కులం వృద్ధి చెందాలి కానీ కుల దోషం నశించిపోకూడదు. ఇక్కడ కూడా అర్జునుడు ఏమంటున్నాడు, ఈ కులక్షయం అనేటువంటి దోషం ఏదైతే ఉందో
అది కూడా ఎలాంటిదట? మిత్రద్రోహం. కులక్షయం అనేటువంటి ద్రోహం, ఇంకొకటి మిత్రద్రోహము. మిత్రద్రోహము అంటే మిత్రుల్ని, మనల్ని నమ్మినటువంటి వాళ్ళని, మనం ఎవరినైతే నమ్మామో, ఎవరు మనల్ని అయితే నమ్ముతున్నారో, ఎవరైతే మన శ్రేయస్సును కోరుకుంటున్నారో, ఎవరు మన మంచిని కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళు మనకి మిత్రులు, స్నేహితులు. మనం ఎట్లా ఉండాలి? ఆ స్నేహం అనేటువంటిది ఎప్పుడు బలపడుతుంది? వాళ్ళ యొక్క శ్రేయస్సును మనం కోరుకున్నప్పుడు ఆ మిత్రత్వం అనేటువంటిది బలపడుతుంది కదా. అలాంటిది మనం వాళ్ళ యొక్క వాళ్ళ నష్టాన్ని కోరుకున్నాం అనుకోండి, వాడు నాశనం అయిపోవాలి. లేదా అవతల వాడు అనుకున్నాడు మనం నాశనం అయిపోవాలి. ఆ నాశనం అయిపోవాలని అనుకోవటం పర్వాలా, నాశనం అయిపోవడానికి ఏదో ఒకటి చేయటం, అలా చేశారనుకోండి దాన్ని ఏమన్నారు? మిత్రద్రోహము. కాబట్టి ఇక్కడ కూడా ఏం జరుగుతోంది? లోభోపహత చేత, ఈ లోభం అనేటువంటి దాని చేత దెబ్బ కొట్టబడినటువంటి వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటిది ఏంటి? కులక్షయం అనేటువంటి ఒక దోషాన్ని చేస్తుంటే, రెండోది మిత్రద్రోహం అనేటువంటి మరొక పాపం చేస్తున్నారు వీళ్ళు. పాతకం అన్నారు. అందుకనే యది న పశ్యంతి, దాన్ని వాళ్ళు గమనించట్లేదు. కౌరవులు ఈ విషయాన్ని గమనించట్లా. వాళ్ళు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒకటి కులక్షయం అనేటువంటిది చేస్తున్నారు, రెండోది మిత్రద్రోహం అనేటువంటిది చేస్తున్నారు. మిత్రద్రోహం అంటే ఏంటి చెప్పండి? ఇక్కడ మిత్రద్రోహం అంటే ఏంటి? ఇంతకుముందు చెప్పాడు కదా, దుర్యోధనుడు ఏమన్నాడు? నన్ను నమ్ముకొని బోళ్ళంతమంది యుద్ధం చేయడానికి వచ్చారు, నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఇక్కడ జరిగేది ఏంటి? వీడిని నమ్ముకొని వచ్చాం, బాగానే ఉంది, కానీ యుద్ధంలో వాడితో పాటు మనము చూస్తున్నాం. అదే మిత్రద్రోహం. వాడు గెలుస్తాడు కాబట్టి మనం గెలుస్తామని అనుకుంటే పర్వాలా, వాడు చస్తాడు కాబట్టి మనము చస్తామని అనుకోవటం ఏదైతే ఉందో దాన్ని మించినటువంటి మిత్రద్రోహం ఇంకొకటి లేదు. అరే మనం గెలుస్తాంరా, మనకు అంత లాభం వస్తుంది, ఎంత లాభం వస్తుంది అని చెప్పి నిజంగా వాళ్ళకి ఆ ఫలితాన్ని కనుక ఇస్తే అది స్నేహం, అది మిత్రత్వం. కానీ మనము నష్టపోతూ పక్కవాడిని కూడా నష్టపోయేటట్టు చేయటం ఏదైతే ఉందో అది మిత్రద్రోహం అవుతుంది. పాండవులైనా కానివ్వండి, కౌరవులైనా కానివ్వండి, నేను నష్టపోయినా పర్వాలేదు, పక్కవాడిని నష్టపోవాలన్నమాట. ఈ మిత్రద్రోహము, ఈ రెండు కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. జనార్దన, ఓ కృష్ణ, కులక్షయ దోషం ప్రపశ్యద్భి అస్మాభి. అయితే ఈ కులక్షయము అనేటువంటి పాపం గురించి తెలిసినటువంటి అస్మాభి, మనం, వాళ్ళకంటే తెలియదు, వదిలేసే. కానీ ఈ విషయం, ఈ ధర్మం తెలిసినటువంటి మనము అస్మాత్ పాపం నివర్తితం కథం నగ్నేయ. ఈ పాపం మనం తెలిసి ఎలా చేస్తాం? వాళ్ళు పాపాత్ములు కాబట్టి, వాళ్ళు అధర్మాన్ని ఆచరించేటటువంటి వాళ్ళు కాబట్టి, వాళ్ళకి తెలుసో తెలియకో మొత్తానికి అది చేస్తున్నారు. అది పాపం అని తెలియకపోవచ్చు బహుశా, పోతే పోని. ఇది పాపం అని తెలిసినటువంటి మనం తెలిసి పాపం ఎలా చేస్తాము కదండి. ఇప్పుడు ఎంతోమంది పాపాలు చేస్తుంటారు. పాపాలు చేసే వాళ్ళందరికీ నేను చేసేది పాపం అని తెలియదా అండి? తెలిసే చేస్తారు. ఇప్పుడు పాపం అని తెలిసినా కానీ పాపం చేస్తే అది మహాపాపం. అది మామూలు పాపం కాదు, మహాపాపం. అది కొంతమందికి అది పాపం అని తెలియక ఏదో తప్పు అనుకుని చేసేస్తారు కొంతమంది. అంతవరకు పర్వాలా, క్షమించవచ్చు, ఒక శిక్ష వేయచ్చు. కానీ ఇంత పెద్ద మిత్రద్రోహాన్ని, ఇంత పెద్ద కులక్షయాన్ని చేసేటటువంటి పాపం ఏదైతే ఉందో ఆ పాపాన్ని వాళ్ళు తెలియక చేయకపోతే పోయేది. కానీ మనం తెలిసి కూడా ఎట్లా ఈ పాపాన్ని మనం చేస్తాము అని కృష్ణుడిని అడుగుతూ తర్వాత ఏమంటున్నాడంటే, కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మో బిభవత్యుత కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మో బిభవత్యుత.
కులక్షయే సనాతనాః కులధర్మాః ప్రణశ్యంతి. ఎప్పుడైతే కులక్షయం అనేటువంటి జరుగుతుందో సనాతనాః, సనాతనం అంటే ఏంటి? ఎప్పుడో పూర్వకాలం నుంచి వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి కులధర్మాః, కులం యొక్క ధర్మాలు ఏవైతే ఉన్నాయో, కులం యొక్క నియమావళి ఏదైతే ఉందో, ఆ కులం ఆచరించేటటువంటి కొన్ని రకాలైనటువంటి కార్యాలవన్నీ ఏవైతే ఉన్నాయో ప్రణశ్యంతి, అవన్నీ కూడా నశించిపోతాయి. కాబట్టి ప్రతి కులము కూడా ఏం చేస్తుందంటే సనాతన అనే పదం వాడారు ఇక్కడ. సనాతన అనే పదం యొక్క అర్థం ఏంటి? సనాతన ధర్మం అండి అని అన్నారు. మన హైందవ ధర్మం సనాతన ధర్మం. కాబట్టి ఈ ధర్మంలో ఉన్నటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, నామ్స్, కండిషన్స్ ఇవన్నీ ఎప్పటి నుంచి ఉన్నాయి? సనాతనము. సనాతనము అంటే అర్థం ఏంటంటే ఈ సృష్టి మొదలు అని అర్థం. ఈ సృష్టి ఎప్పుడైతే మొదలైందో, ఈ సృష్టి కార్యం ఎప్పుడైతే జరిగిందో, తర్వాత సృష్టి అనేటువంటిది, సృష్టించబడినటువంటి ఈ సృష్టి జాగ్రత్తగా కంటిన్యూ అవ్వడం కోసమని ఆ సనాతనంగా భగవంతుడు పెట్టినటువంటి సిస్టమ్స్, రూల్స్, కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సనాతన ధర్మాః. కాబట్టి ప్రతి కులానికి, ప్రతి జాతికి కూడా కొన్ని రకాలైనటువంటి నియమాలు అనేటువంటివి మొదట్లోనే సనాతనంలో ఎప్పుడో పెట్టేశారు. ఇవన్నీ మనం చేయవలసింది ఏంటంటే అవి ఎందుకు పెట్టారు, ఎలా పెట్టారు, వాటి వల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. అవన్నీ కూడా ఆచరించుకుంటూ పోవాల్సిందే నువ్వు. ఇలా ప్రతి ధర్మానికి పెట్టారు. కాబట్టి మనకి ఓ ధర్మం ఉంది, క్షత్రియ ధర్మం ఉంది. ఈ క్షత్రియ ధర్మం ఎప్పటిది? సనాతనం, ఎప్పటి నుంచో ఉంది. 4వ అధ్యాయం వచ్చినప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. ఎందుకు పెట్టాను ఈ 4 రకాల ధర్మాలు అనేటువంటివి అప్పుడు చెప్తాడు ఆయన స్వయంగా. శ్రీకృష్ణ పరమాత్మ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కాబట్టి ఇవి కొత్తగా వచ్చినటువంటివి కావు. ఇంకోటి ఏంటంటేనండి, సనాతనము అనేటువంటి పదం యొక్క అర్థం ఏంటంటే, సనాతనము అంటే మొదటి నుంచి అని అర్థం. రెండో అర్థం ఏంటంటే, శంకరాచార్యుల వారు ఇచ్చినటువంటి అర్థం ఏంటంటే, సనాతనం సదా నూతనమితి సనాతనం. సదా నూతనం, ఎప్పుడు కొత్తగా ఉండేటటువంటిది. పాతదే, మొదటి నుంచి ఉన్నటువంటిదే, కానీ కొత్తగా ఉండేటటువంటిది. ఇప్పటికీ కూడా ఫ్రెష్గా ఉండేటటువంటిది, ఇప్పటికీ కూడా నూతనంగా ఉండేటటువంటిది, ఇప్పటికీ నవీనంగా ఉండేటటువంటిది. పెట్టింది అప్పుడే, కానీ ఇప్పటికీ పనికొచ్చేటటువంటిది. అది సనాతనం. సదా నూతనం ఇది సనాతనం. కాబట్టి ఆ సనాతనంగా ఉన్నటువంటి కులధర్మాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో, మన పెద్దలు మనకి ఇచ్చినటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతాయి? పాడైపోతాయి. కులధర్మాలన్నీ కూడా నాశనం అయిపోతుంది. నాశనం అయిపోవడం వల్ల ధర్మే నష్టే కృత్స్నం కులం అధర్మం ఉత అభిభవతి. ఒకవేళ కనుక ధర్మాలు అనేటువంటివి, సనాతన ధర్మం అనేటువంటిది నశిస్తే ఏమవుతుందో తెలుసా? కృత్స్నం కులం, మన కులం మొత్తం కూడా, కృత్స్నం అంటే మొత్తం అని అర్థం, పూర్తిగా మన కులం అంతా కూడా ఏమవుతుంది? అధర్మ ఉత అభిభవతి, అధర్మం వైపు వెళ్ళిపోతుంది. ధర్మం లేకపోతే ఏమవుతుందండి? ధర్మాన్ని ఆచరించడం మానేస్తే ఏమవుతుంది? ధర్మాన్ని ఆచరించకపోతే వచ్చే నష్టం ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారంటేనండి, ఆ ధర్మాన్ని ఆచరించలేదండి, దానివల్ల ఏంటి నష్టం? ధర్మాన్ని ఆచరించలేదు, దానివల్ల నష్టం ఏంటి? ధర్మాన్ని ఆచరించకపోతే వచ్చే నష్టం ఏంటంటే అధర్మం వైపు వెళ్ళిపోతుంది సమాజం. ధర్మం అనేటువంటిది ఎందుకు పెట్టారు? కట్టుబాట్లు ఇవన్నీ ఎందుకు పెట్టారు? నియమాలు ఎందుకు పెట్టారు? దేన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టారు? ఇవన్నీ కూడా సమాజం యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని పెట్టారు. ఇవన్నీ సమాజం యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని పెట్టినటువంటి రూల్స్ అన్నిటినీ కూడా మనం ఆచరించకుండా పోయామండి. మేము ఆచరించలేదు కదండి, అంతే కదా. నువ్వు ఆచరించకపోతే పెద్ద నష్టం లేదు, కానీ సమాజం ఏమవుతుంది? అధర్మం వైపు వెళ్ళిపోతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటిది అదే, మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటిది ఇదే. చూడండి, ఒక హిందువులకి చెప్పినటువంటిది ఏంటంటే బాగా అర్థం చేసుకోండి. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం
దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఇవన్నీ చెప్పారు. ఇదంతా ఏంటిది? ధర్మం. ఇదంతా ఎప్పుడు చెప్పబడింది అంటే, ఒక శిష్యుడు గురువు దగ్గర తన యొక్క విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని గురుదక్షిణ చెల్లించి ఇంటికి వెళ్ళేటటువంటి సమయంలో గురువు గారు చివరిగా ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా. బాబు, నువ్వు ఇంటికి వెళ్ళబోతున్నావు, ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఉద్యోగమే చేస్తావో, వ్యాపారమే చేస్తావో, వైద్యమే చేస్తావో, వ్యవసాయమే చేస్తావో, ఏమన్నా చెయ్యి, ఒకటి గుర్తుపెట్టుకో, ధర్మాన్ని మర్చిపోవద్దు. పెళ్లి చేసుకో, ధర్మాన్ని మర్చిపోవద్దు. పిల్లల్ని కను, ధర్మాన్ని మర్చిపోవద్దు. ఏం చేసినా సరే ధర్మాన్ని మర్చిపోవద్దు. కాబట్టి ధర్మబద్ధంగా నీ జీవితం ఉండాలి అంటే ఏం చేయాలి? ఏ ధర్మాన్ని అయితే నీకు ఇప్పటిదాకా మేము చెప్పామో దాన్ని నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆచరించి తీరాలి. ఆచరించకపోతే వచ్చే నష్టం ఏంటండి? చాలామంది ఈ రోజుల్లో అదే. ఆచరించకపోతే వచ్చే నష్టం ఏంటి? ప్రతివాడు క్వశ్చన్ చేయడమే కానీ దానివల్ల వచ్చేటటువంటి నష్టాన్ని అంచనా వేయలేకపోతున్నారు అందరూ. నిజం చెప్పండి, ఎంతమంది ఇళ్లల్లో స్వాధ్యాయము అనేటువంటి జరుగుతోంది? స్వాధ్యాయము అంటే ఏంటండి? స్వాధ్యాయం అంటే ఏంటి? కనీసం రోజు ఒకసారన్నా భగవద్గీత అనేటువంటి పుస్తకాన్ని తీసి ఒక్క శ్లోకం చదివి, ఎక్కువ వద్దండి. నేనేదో మొత్తం అంత చాప్టర్లు మొత్తం భగవద్గీత అంతా పారాయణ చేయమని నేను చెప్పట్లా. ఒక్క శ్లోకం తీసుకుని చదివి దాని అర్థాన్ని తెలుసుకోవడానికి ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు? రోజుకొక్క శ్లోకం. స్వాధ్యాయము. స్వాధ్యాయం అంటే ఏంటి? నా గురించి నేను తెలుసుకోవటం. ఇప్పుడు భగవద్గీత ఉందనుకోండి, దేని గురించి చెప్తుంది? దేని గురించి చెప్తుంది ఇది? ఏ దేవత గురించో, ఎవరి గురించో, ఒక పర్టికులర్ లేకపోతే ఒక పుణ్యక్షేత్రం గురించో, ఒక దేశం గురించో, ఒక వ్యక్తి గురించో, ఒక చక్రవర్తి గురించో, ఒక రాజు గురించో చెప్పదు. ఇది నా గురించి నాకు చెప్తుంది. స్వ అధ్యాయం. నా గురించి నాకు చెప్పేటటువంటి ఈ శాస్త్రంలో ఒక్క శ్లోకం, రోజుకి 700 శ్లోకాలు, రోజుకు ఒక శ్లోకం చదివితే 700 రోజులు పడుతుంది, 2 సంవత్సరాల్లో అయిపోతుంది. చేయలేమా మనం ఈ పని? మనం ఎప్పుడైతే చేయలేకపోతున్నామో ఏం జరుగుతుంది? మన తర్వాత జనరేషన్స్ దీన్ని అందిపుచ్చుకోవట్లేదు. మా అమ్మ నాన్నకే ఏం తెలియదండి. మనం ఇప్పుడు ఇంట్లో మనం పూజ చేస్తాం. పూజ చేసినప్పుడు కొబ్బరికాయ కొడతాం. కొట్టిన తర్వాత ఆరతిస్తాం, ఊదికడ్డీలు వెలిగిస్తాం, ఏదో చేస్తాం. ఇవన్నీ కొంతమంది ఇళ్లలో అయితే ఏం వచ్చినా రాకపోయినా ఊదికడ్డీలు వెలిగించేసి కొబ్బరికాయ కొట్టేసి ఆరతి ఇచ్చేస్తారు. సింపుల్, ఈజియెస్ట్ వే చేసేస్తారు. అందరి ఇళ్లలో చేసేస్తారు. ఇప్పుడు ఇంట్లో చిన్న కుర్రాడు వచ్చి, నాన్న కొబ్బరికాయ ఎందుకు కొట్టావు అని అడిగాడు అనుకోండి, ఏం చెప్తారు? మనం చెప్పగలిగింది ఒకటే, ఏమోరా మా నాన్న కొట్టాడు నేను కొడుతున్నా. అంతకుమించి మన దగ్గర సమాధానం లేదు. గంట ఎందుకు వాయించావు? ఏమో మా నాన్న వాయించాడు నేను వాయిస్తున్నా. కొంతమందికి ఆ గంట వాయించడం కూడా రాదండి, విచిత్రంగా ఉంటుంది. ఈ చేత్తోనేమో ఆరతి పలక పట్టుకుంటారు, ఈ చేత్తో గంట పట్టుకుంటారు. పట్టుకుని ఏం చేస్తుంటారంటే దీన్ని ఆడిస్తూ ఉంటారు, దీన్ని తిప్పుతూ ఉంటారు, గంటను తిప్పుతూ ఉంటారు అనమాట. గంటను తిప్పి దీన్ని ఆడిస్తూ ఉంటారు ఆరతి పలకని. ఎందుకంటే ఎప్పుడైనా చేస్తే కదా. చాలామంది ఇళ్ళకి అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటారు, సత్యనారాయణ స్వామి వ్రతాలకి పిలుస్తుంటారు, వెళ్తూ ఉంటా. అక్కడికి వెళ్తే నేను చూసేవన్నీ ఇవే. ఆరతినేమో వాయిస్తూ ఉంటారు, గంటనేమో తిప్పుతూ ఉంటారు అనమాట. ఎందుకని? ధర్మాహ. అరే ఇంట్లో ప్రతిరోజు చేయవలసినటువంటివన్నీ ఇన్ని పెడితే మనం అవన్నీ ఆచరించకుండా వదిలేస్తే కొంతకాలానికి ఏమవుతుంది? ఇది పోతే పోయింది పర్వాలేదు, కానీ అధర్మం అనేటువంటిది వచ్చి అక్కడ కూర్చుంటుంది. ధర్మం లేనటువంటి చోట ఉండేది అధర్మమేనండి. ఉంటే ధర్మం అన్నా ఉండాలి, లేకపోతే అధర్మం అన్నా ఉండాలి. ధర్మం కనుక లేదు అంటే అర్థం ఏంటంటే అక్కడ వచ్చేటటువంటిది అధర్మమే. కాబట్టి అర్జునుడు కూడా చెప్తున్నటువంటిది అదే, లాజికల్గా చెప్తున్నాడు. చూడండి, వాళ్ళంటే సరే అధర్మం తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో పాపం చేస్తున్నారు, తెలిసినటువంటి మనం ఎందుకు చేయాలి అధర్మం అంటాడు. ఒక రకంగా చూస్తే కరెక్టే అనిపిస్తుంది. వాళ్ళు పాపం, మనం కూడా ఎందుకు చేయాలి పాపం? ఇక్కడ కులక్షయము అనేటువంటిది తీసుకొని వచ్చాడు. ఈ కులక్షయం అనేటువంటిది కనుక జరిగితే ఈ కులం ద్వారా వ్యాపించినటువంటి, కులం ప్రతిష్ఠించినటువంటి శాశ్వతంగా ఉన్నటువంటి ధర్మాలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నాశనం అయిపోతూ వస్తే చివరికి ఏమవుతుంది? ధర్మం కూడా దెబ్బతింటుంది. కులం పోతే పోయింది, ధర్మం కూడా పోతే ఎట్లా అండి?
కులం పోయిన పర్వాలా. తర్వాత ఏం చెప్తున్నారు చూడండి, అధర్మాభిభవా ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. కృష్ణ, ఇంకా జరగబోయేటటువంటి ఘోరం విను. ఏం జరుగుతుంది? అధర్మ అభిభవాత్, ఒకవేళ ఈ అధర్మం కనుక వ్యాపిస్తే కులస్త్రియ ప్రదుష్యంతి, కులస్త్రీలు అంటే ఈ ధర్మంలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో, ధర్మాన్ని నిలబెట్టేటటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో, ధర్మాన్ని ఆచరించి ధర్మాన్ని పిల్లలకి బోధించేటటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రదుష్యంతి, వాళ్ళ మనసులు అనవసరంగా కూడా పాడైపోతాయి. ప్రదుష్యంతి అంటే చెడిపోతారని కాదండి, వాళ్ళల్లో వాళ్ళ మనసు అనవసరంగా దెబ్బతింటుంది, అంటే పక్కదోవ పడుతుంది అనమాట. పడినప్పుడు వార్ష్ణేయ, కృష్ణుడిని ఏమని సంబోధిస్తున్నాడు? వార్ష్ణేయ అంటే ఓ వృష్ణి వంశస్థుడా, ఓ కృష్ణ, స్త్రీషు వర్ణసంకర జాయతే, ఒకవేళ స్త్రీల యొక్క మనస్సు కనుక దెబ్బతింటే అప్పుడు ఏం జరుగుతుంది? వర్ణసంకరము అనేటువంటిది జరుగుతుంది. వర్ణసంకరం అంటే ఒక పెద్ద మిక్సప్. సొసైటీ అనేటువంటిది ఒక సిస్టమ్ అనేటువంటిది పెట్టారు. ఈ సిస్టమ్ ప్రకారం నడపండి సొసైటీని, సమాజాన్ని అనేటువంటిది పెద్దలు మన ముందు ఒక పెద్ద సిస్టమ్ నుంచారు కదా. దీంట్లో ఏం జరుగుతుంది? స్త్రీలతోటి రక్షింపబడుతోంది మన హైందవ ధర్మం. మనం అనుకుంటాము మన మగవాళ్ళంతా ఏదో చేసేస్తున్నారు, ఏదో అయిపోతుందని అనుకుంటాం. నథింగ్ డూయింగ్. మగవాళ్ళంతా వేస్ట్ అండి. నన్నేమనకండి, ఉన్నమాట చెప్తున్నా. మగవాళ్ళందరూ కలిసి నన్ను కొట్టడానికి రావద్దు. వాస్తవంగా ధర్మాన్ని నిలబెట్టేదంటూ ఎవరన్నా ఉన్నారు అంటే కేవలం స్త్రీలు మాత్రమే. స్త్రీల దగ్గర నుంచే పిల్లలకి ధర్మం అనేటువంటిది పరంపరగా వస్తుంది. వాళ్ళ దగ్గర వాళ్ళ చేతుల్లో పెరిగినటువంటి పిల్లలు, వాళ్ళ ద్వారా మాటలు నేర్చుకున్నటువంటి వాళ్ళు నేర్పించేటటువంటి పద్యాలు శ్లోకాలు నేర్చుకున్నటువంటి పిల్లలు రేపొద్దున వాళ్ళ తరతరాలుగా కంటిన్యూ చేస్తారు అవన్నీ. మా తల్లిగారు ఇప్పటికీ చెప్పినటువంటి పద్యాలు మా నాన్నగారు నాకేం చెప్పాల. ఆయన డాక్టరు పాప, ఆయన అంతసేపు ఆయన వృత్తిలో ఆయన బిజీగా ఉండేవారు. మా తల్లిగారు నేర్పించినవి ఏవైతే ఉన్నాయో 4 శ్లోకాలు 4 ముక్కలు ఇప్పటికీ నాకు అవే గుర్తున్నాయి, ఆ రోజుల్లో ఏం చెప్పారు. కాబట్టి తల్లి దగ్గర నుంచి నాకు వచ్చింది. కాబట్టి అటువంటి ఉన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థానం స్త్రీలకి, మాతృమూర్తులకి మన హైందవ ధర్మంలో ఇవ్వడం జరిగింది. అటువంటి స్త్రీలు ఇంత పెద్ద యుద్ధాలు జరిగి ఈ రకంగా వర్ణం అనేటువంటిది ఒక పక్కతో పట్టినప్పుడు వాళ్ళ మనసు చాంచల్యంలోకి వెళ్ళిపోతే వర్ణంలో ఉన్నటువంటి ధర్మాలు ఇవన్నీ కూడా నెమ్మదిగా క్షయమైపోతాయి. తర్వాత తరాలకి ఇంకా అందరు అదంతా కూడా ధర్మం నశిస్తుంది దానివల్ల కదా. ఇంత పెద్ద పర్యవసానం దీని వెనక ఉంది. కాబట్టి ఓ కృష్ణ, మనం యుద్ధం చెయ్యొద్దు. ఫైనల్గా ఏంటి? మనం యుద్ధం చెయ్యొద్దు. చేస్తే నష్టమే తప్ప లాభం ఏం లేదు అని చెప్పడానికి అర్జునుడు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇదంతా కూడా. ఒకసారి ఊహించుకోండి, అర్జునుడు వాస్తవంగా చెప్పాలంటే ఏదో నిజమే మాట్లాడుతున్నాడు అన్నట్టుగా ఉంటుంది. అవును కదా, నిజమే కదా, ఇదంతా కరెక్టే కదా, వర్ణసంకరం జరిగిపోతుంది కదా, స్త్రీలందరూ ఇదైపోతారు కదా, అప్పుడు వాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది కదా, నిజమేనే ఇదంతా అని మనకే అనిపించేటట్టు మాట్లాడుతున్నాడు చూడండి అర్జునుడు. కానీ మీరు గమనించండి, శ్రీకృష్ణ పరమాత్మ ఏం మాట్లాడట్లా. అసలు శ్రీకృష్ణుడి పాత్ర ఏమన్నా ఉందా ఇప్పటిదాకా? అధ్యాయం మొదలైన దగ్గర నుంచి ఒకటే ఒక సెంటెన్స్ మాట్లాడాడు ఇప్పటిదాకా. ఏం మాట్లాడాడు శ్రీకృష్ణుడు? ఇదిగో 2 సేనల మధ్యలో పెట్టమన్నావు కదా రథాన్ని, పెట్టా చూడు, అంతే. ఇంకా ఏం మాట్లాడలేదండి.
వింటున్నాడు అంతే. అర్జునుడు ఏం తప్పు అట్లా మాట్లాడకూడదు, అది కాదు, ఏమనట్లా వింటున్నాడు. మనం కూడా ఏం చేయాలంటేనండి, దీంట్లో ఒక ఇది ఉంది, సందేశం ఉంది, నేర్చుకోవాలి మనం కూడా. ఎవడన్నా ఊరికినే మాట్లాడుతున్నాడు అనుకోండి, ఊరికినే అడ్డం పడి మాట్లాడొద్దండి. మీరు ఏం చేయాలి? వినండి. మీకు వినటం ఇష్టం లేదనుకోండి, విన్నట్టు నటించండి. మనకి భగవంతుడు ఒక చక్కటి అవకాశం ఇచ్చాడు. ఏంటి అవకాశం అంటే, ఒక చెవితో విను, రెండో చెవితో వదిలేసి. శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఏం చేస్తున్నాడు? విన్నట్టు నటిస్తున్నాడు. ఒక చెవితో వింటున్నాడు, రెండో చెవితో అన్ని వదిలేస్తున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ మనసులో ఉన్నటువంటిది ఒకటే, ఏంటది? యుద్ధం జరగాలి. నేను ఆయుధం పట్టను, యుద్ధం చేయను అని అన్నాడే కానీ యుద్ధం మాత్రం జరగాలి. అది శ్రీకృష్ణుడి యొక్క లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరకపోతే మహాభారత మహాకావ్యానికి అర్థమే లేదు, అసలు భగవద్గీతకు అర్థమే లేదు. అందుకని ఏం చేస్తున్నాడు? వింటున్నాడు. మనం కూడా అలవాటు చేసుకుందాం. ఎవడన్నా ఏదైనా చెప్తున్నాడు అనుకోండి, వినండి, బాగా వినండి. అయిపోయిందా? చెప్పడం అయిపోయిందా అనండి. అయిపోయింది, నమస్కారం, పోయిరా, అంతే. కాబట్టి రేపు అసలు మామూలుగా మనకేంటంటే శ్రీకృష్ణుడి యొక్క విశ్వరూపం ఉంటుంది. భగవద్గీతలో కనిపిస్తుంది మనకి. ఎక్కడ కనిపిస్తుంది? 11వ అధ్యాయంలో విశ్వరూప సందర్శన యోగంలో కనిపిస్తుంది కదండి. అర్జునుడి యొక్క విశ్వరూపం రేపు కనిపిస్తుంది. అర్జునుడి యొక్క విశ్వరూపం చూడొచ్చు మీరు. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు అనేటువంటిది రేపు చూద్దాం.